హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన స్వాంతన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఇల్లు రేపు పరాధీనమైపోతోంది. తన అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకున్న పొదరిల్లు తెల్లవారితే తనది కాదు. ఇందుకేనా తనెంతో శ్రమపడి కట్టుకున్నది? ఇంటిని విడిచి వెళ్లాలంటే ప్రాణం వదిలి వెళ్తున్నంత బాధగా ఉంది. అయినా గుండె దిటువు చేసుకోక తప్పదు. రేపటి గడియల్ని తలుచుకుంటూ ఉంటే దుఃఖం ఆగడం లేదు పార్వతీశానికి. పార్వతీ నిలయం 6.5 లక్షలకు అమ్ముడైపోయింది. గత నెలలో 50,000 ఇచ్చి పురోణి రాయించుకున్నారు. మిగతాది రేపిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇవాళ్టితో తనకు ఇంటికి రుణం తీరిపోతుంది. నాకెవరి సమస్యలతో సంబంధం లేదన్నట్లుగా కాలం దాని మానానది సాగిపోతోంది. చీకటి పడుతున్నా దీపం పెట్టబుద్ధి కాలేదు. వరండాలో దిగులుగా కూర్చొని అదే పనిగా ఆలోచిస్తున్నాడు పార్వతీశం. కిర్రుమంది గేటు. వస్తున్నది భానుమూర్తి, తన బాల్యమిత్రుడు. ఉన్నట్టుండి వాడెందుకు ఊడిపడ్డాడో తెలియడం లేదు. కొంపదీసి తన ఇల్లు అమ్ముతున్న విషయం పసిగట్టాడో ఏమో. అనుకున్నట్టుగానే, ఏరా ఇల్లు అమ్మేస్తున్నావట, నీవెన్నది నిజమేనా అంటూ లోపలికొచ్చాడు. అవునన్నట్లు తల ఊపాడు పార్వతీశం, కంటదడి కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ. పార్వతీశం పడుతున్న అవస్థ చూస్తుంటే వాడా ఇంటి మీద పెంచుకున్న మమకారాన్ని త్రెంచుకోలేకపోతున్నాడని అర్థమైపోయింది భానుమూర్తికి. ఇల్లమ్ముకునే కర్మ నీకేంట్రా? ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యావు. పెద్దవారిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇహ కొంప అమ్ముకోవడం దేనికి? మిత్రుడు భుజం మీద చెయ్యవేస్తూ అనునయంగా అడిగాడు భానుమూర్తి. అతడు కనపరుస్తున్న సానుభూతిని భరించలేకపోతున్నాడు పార్వతీశం. అది కర్మో ప్రారబ్ధమో నాకు తెలీదు. అవసరం నా చేత పని చేయిస్తోంది. ఎంత పని చేశావురా? మాట మాత్రంగానైనా నాకు చెప్పుంటే ఇల్లు అమ్మనిచ్చేవాణ్ణి కాదు. నువ్వు అంత పని చేస్తావనే చెప్పలేదు. పైగా ఇదేమంత శుభవార్తని ఊరంతా డప్పు వాయిస్తూ చాటింపు వేయడానికి. పార్వతీశం మాటల్లో నైరాస్యం. అవసరం అన్నావు, అదేదో బయటకు చేరితే నా చేతనైన సహాయం చేస్తాగా. నేను నీ ప్రాణ స్నేహితుణ్ణి. నా దగ్గర కూడా దాచాలని ప్రయత్నించుకో. జరిగిందేదో జరిగిపోయింది. 50,000 ముద్ర ఇచ్చైనా ఇల్లు అమ్ముకోకుండా చూస్తాను అభయమిచ్చాడు భానుమూర్తి. మిత్రుడి మాటలు పార్వతీశానికి ఊరంత ఊరటనిచ్చాయి. ఇంతవరకు ఎవరి నుంచి తనకు ఆ మాత్రం ఓదార్పు కూడా లభించలేదు. అందుకే నోరు విప్పాడు. పార్వతీశం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. భానుమూర్తి అతడి క్లాస్మేట్. ఇరువురు డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. అప్పట్లో చదవడంతోనే వాళ్లకు ఉద్యోగాలొచ్చాయి. భానుమూర్తి రైల్వేలో గార్డుగా పనిచేసి 2 ఏళ్ల క్రితం పదవి విరమణ చేశాడు. ఇద్దరూ వేర్వేరు చోట్ల పనిచేసినా చివరికి ఉన్న ఊళ్ళోనే ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. పార్వతీశానికి 3 అబ్బాయిలు. పెద్దవారిద్దరూ తన సర్వీసులో ఉండగానే చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరిపోయారు. వాళ్ల చదువుల కోసం ఆఫీసులో అడ్వాన్సులు పెట్టాడు. అది చాలదన్నట్లు బయట అప్పులు చేశాడు. ఆర్జనపరలవడంతో వాళ్లకు పెళ్లిళ్లు చేశాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాగానే చేసిన చిన్న చితక అప్పులు తీర్చేసి మిగిలిన దాంతో చిన్న గూడు నిర్మించుకున్నాడు. అప్పటికే భార్య గతించింది. ఆఖరివాడి చదివింకా కొనసాగుతూ ఉండటంతో అతన్ని ఇంకా బాధ్యతలు వీడలేదు. ఎంసెట్ రాసిన సూర్యం బిఈ కంప్యూటర్స్ చేస్తానంటున్నాడు. చేరబోయేది ప్రైవేట్ కాలేజీలో. ఎంత లేదన్నా 5-6 లక్షలు అవసరమవుతుంది. ఆ డబ్బు వాడి పేర పాస్బుక్లో వేసించితే తప్ప చదువు సవ్యంగా సాగదు. ప్రవీణ్ ప్రకాష్లు తమ్ముడికి ఆర్థిక సహాయం చేస్తే పర్వాలేదు, లేకపోతే కష్టమే. తనకొచ్చే పెన్షను తిండికి మందులకే సరిపోతుంది. పోనీ అప్పు చేద్దామన్న ఇచ్చే దాత కనిపించడం లేదు. మరి గత్యంతరం లేక బెంగళూరులో ఉన్న పెద్దవాణ్ణి కలిశాడు. ఎన్నడూ గడప దాటిని నాన్న తన కోసం అంత దూరం వచ్చినందుకు తెగ సంబరపడిపోయాడు ప్రవీణ్. రాకరాక వచ్చిన మామగారికి కోడలు సకల మర్యాదలు చేసింది. తాతయ్య అంటూ దగ్గరకొచ్చాడు అక్షయ్. మనవణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకుని తల నిమిరాడు పార్వతీశం. నాన్నగారికి సేమ్యా పాయసం అంటే భలే ఇష్టం. జీడిపప్పు కాస్త ఎక్కువగా వేసి వండు భార్యని ఆదేశించాడు ప్రవీణ్. సాయంత్రం తండ్రిని కారులో కూర్చోబెట్టి ఊరంతా తిప్పాడు. చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించాడు. బిడ్డ వైభవాన్ని చూసి మురిసిపోయాడు పార్వతీశం. కొడుకు కోడలు తన పట్ల చూపుతున్న ఆవ్యాజమైన ప్రేమకు చెలించిపోయాడు. తప్పకుండా వాడు తమ్ముడికి ఇంతో అంతో సహాయం చేస్తాడు అనుకున్నాడు. రాత్రి భోజనాల దగ్గర సూర్యం ప్రస్తావన రానే వచ్చింది. ఎంత పనైపోయింది నానా? మొన్నటి వరకు బ్యాంక్లో 5 లక్షలు బ్యాలెన్స్ ఉండేది. ఈ మధ్యే ఆ డబ్బు డ్రా చేసి కారు కొన్నాను. ఈ ముక్క ముందే చెప్పుంటే కారు తీసుకోపోదును. అసక్తతను వ్యక్తం చేశాడు ప్రవీణ్.
అంతవరకు వాడి మీద పెట్టుకున్న ఆశ నీరుగారిపోవడంతో ఏమనాలో తెలియక, పోన్లేరా, డబ్బు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? నీలాగే మీ తమ్ముడిని కూడా ప్రయోజకుడవ్వాలని వాడిని ఇంజనీరింగ్ చదివించుదాం అనుకున్నాను. ఛ, ఇంతకీ వాడి అదృష్టం ఎలా ఉందో. నిట్టూరుస్తూ అక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కూడా పార్వతీశానికి అఖండ స్వాగతం లభించింది. తీరా విషయానికొచ్చేసరికి, సారీ నాన్న, గత నెలలో 6 లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకున్నాను నొచ్చుకుంటున్నట్లు అన్నాడు ప్రకాష్. మరి నువ్వందులో దిగలేదే? సందేహం వ్యక్తం చేశాడు పార్వతీశం. కంపెనీ వారిచ్చిన క్వార్టర్స్ ఎలానూ ఉంది కదా, అందుకే కొన్న ఫ్లాటును రెంట్కిచ్చాను సంబరపడిపోతూ అన్నాడు ప్రకాష్. అన్నదమ్ములిద్దరూ ఎవరి బాగు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప తమ్ముడిని గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇక అక్కడుండి ప్రయోజనం లేదనుకుని బయలుదేరాడు పార్వతీశం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి నాన్న? 4 రోజులు ఉంటావనుకున్నాను. లేదురా, వెళ్ళాలి. వెంటనే సూర్యానికి ఏదో ఏర్పాటు చేయాలి. ఫీజు కట్టకపోతే సీటు గల్లంతవుతుంది. వాడి ఆశయానికి గండి కొట్టినట్టే అంటూ భారమైన మనసుతో అక్కడి నుండి బయటపడ్డాడు పార్వతీశం. పెద్దవాడి చదువు కోసం ఆఫీసులో అడ్వాన్స్ మీద అడ్వాన్స్ పెట్టాను. చిన్నవాడి చదువు కోసం ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని ఊర్లో అప్పులు చేశాను. చదివించినందుకు వాళ్ళు ప్రయోజకులయ్యారు. నువ్వా నేనా అన్నట్టు దర్జాగా బ్రతుకుతున్నారు. ఎటొచ్చి సూర్యం చదువుకే నా దగ్గర పైసా లేకుండా పోయింది. అన్నదమ్ములిద్దరూ తమ్ముని చదివించకపోతారా అనుకున్నాను. లేకుంటే ఇల్లు కట్టకే పోదును. రిటైర్ అయిపోయిన వాణ్ణి నాకిప్పుడు ఎవరు అప్పిస్తారు? ఇంటి మీద అప్పు పుట్టిద్దామన్నా తీర్చే మార్గం లేదు. ప్రవీణ్ ప్రకాష్లను ఎలా చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చానో అలాగే వీడికి కూడా ఏదో ఒక దారి చూపించాలి. పిల్లలు ముగ్గురు నా శరీరంలోని 3 అవయవాలు. వాటిలో ఏది చచ్చుపడినా బాధ నాకే కదా. మరో దారేది కానరాకనే ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడ్డాను. అనుకునేదే తడువుగా బేరం వచ్చింది. కాదనలేకపోయాను కంటతడి పెడుతూ అన్నాడు పార్వతీశం. నేను అన్నానని బాధపడకు. నువ్వు పడ్డ శ్రమకి నీ కొడుకుల నుంచి నీకు దక్కిందేమిటి? ఏమీ లేదు. అయినా నీకింకా బుద్ధి రాలేదు. సూర్యం చదువు కోసం ఉంటున్న గూడినే వదులుకోవాలనుకుంటున్నావు. చివరికి వాడు మాత్రం నిన్ను చూస్తాడన్న గ్యారెంటీ ఏమిటి? నిలువ నీడలేక, పిల్లల ఆసరా లేకుండా జీవితాన్ని ఎలా కడతేర్చుకుంటావురా? వద్దు, నా మాట విని నీ ఆలోచన విరమించుకో హితవు పలికాడు భానుమూర్తి. నువ్వెన్ని చెప్పు, నా నిర్ణయంలో మార్పు ఉండదు స్థిరంగా పలికాడు పార్వతీశం. అది సరే, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బును వాడి పేర బ్యాంక్లో వేసేసి వాణ్ణి హాస్టల్లో అడ్మిట్ చేసేస్తే నువ్వెక్కడుంటావు? సందేహం వ్యక్తం చేశాడు భానుమూర్తి. ఆ ప్రశ్న నువ్వు వేశావు గాని నా పిల్లలెవ్వరూ అడగలేదురా. రేపు ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుందని తెలిసి పెద్దవాళ్ళిద్దరూ వచ్చారు. కొంప అమ్మేస్తున్నందుకు నిష్ఠూరాలాడారు. దాంట్లో వాళ్లకు వాటా లభించినందుకు తెగ బాధపడిపోయారు. ఇది నా స్వార్జితం అవ్వబట్టి ఏం చెయ్యలేక కోపంతో నిప్పులు చెరిగి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఇల్లు అమ్మేసి నువ్వెక్కడుంటావని ఒక్క మాట అనలేదురా. అదేరా నా బాధంతా కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు పార్వతీశం. నువ్వేం దిగులు పడకు. నాకు లంకంత కొంప ఉంది. అంత పెద్దింట్లో నేను నా భార్య ఉంటున్నాం. అమెరికాలో ఉన్న మా అమ్మాయి అల్లుడు ఎప్పుడో గాని రారు. నాకు వెనక ముందు ఎవరూ లేరని నీకు తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికొచ్చే. నువ్వొస్తే నాకు బోలెడంత కాలక్షేపం. ఇద్దరం రోజు సరదాగా కబుర్లు చెప్పుకుందాం. గత స్మృతుల్ని నెవరవేసుకుందాం. సాయంత్రం పూట శంకరమఠానికి వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాల్ని విందాం చెప్పుకుపోతున్నాడు భానుమూర్తి. అతడి మాటలు పార్వతీశానికి ఎంతో సాంత్వన కలిగించాయి. నువ్వా ముక్క అన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇంతకీ ఏ సంబంధాన్ని పురస్కరించుకొని నన్ను మీ ఇంటికి రమ్మంటున్నావో అర్థం కావడం లేదు. అదేంటి అలా అంటావు? మన మధ్య ఏ సంబంధం లేదా? స్నేహబంధం బంధం కాదా? అది నా దృష్టిలో ఎంతో ఉన్నతమైంది. మనమంతా ఎంతో గొప్పగా చెప్పుకునే రక్త సంబంధంలో కూడా స్వార్థమే ఉందన్న విషయాన్ని నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకున్నావు. స్నేహబంధంలో మాత్రం ఎటువంటి స్వార్థం ఉండదు. అదెంతో స్వచ్ఛమైనది, నిర్మలమైంది. ఆ బంధాన్ని పురస్కరించుకునే నిన్ను నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను అన్నాడు భానుమూర్తి. నాకంత అదృష్టమా అన్నట్టు మిత్రుడి వంక దీనంగా చూశాడు పార్వతీశం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.